నమస్తే వెల్కమ్ టు 11 AM న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం. పెదకూరపాడు సత్తెన్నపల్లిలో చంద్రబాబు సభలు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు. రైతులను ఆదుకోవాలని డిమాండ్. మూడో రోజు పోలీసుల కస్టడీలో రాధాకిషన్ రావు. ఇవాళ సిఐబి సిబ్బందిని ప్రశ్నించే అవకాశం. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న ప్రధాని. నేడు ఘజియాబాద్లో మోదీ రోడ్ షో. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. ఇందులో భాగంగా మేడ్చల్ డిపోకు ఎదురుగా నిర్మించిన జాతీయ రహదారి పక్కనున్న నిర్మాణాలపై ఫోకస్ చేశారు. ఇక్కడ అక్రమంగా నిర్మించిన మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి షెడ్ను కూల్చివేశారు. రేకుల షెడ్లకు పక్కనున్న వైన్స్ షాప్ను తొలగించాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. హైదరాబాద్ నగరానికి నీటి సరఫరాలో కీలకమైన మంజీరా పైప్ లైన్ పగిలిపోయింది. గంగారాం జిఆర్టీ షాప్ వద్ద ఉన్న మంజీరా మెయిన్ పైప్ లైన్ నిన్న రాత్రి పగిలిపోయింది. దీంతో నీరంతా రోడ్డుపై ప్రవహించింది. మెయిన్ పైప్ లైన్ కావడంతో పెద్ద మొత్తంలో నీరు రోడ్డుపై వృధాగా పోయింది. అధికారులు ఆలస్యంగా స్పందించడంతో అప్పటికే చాలా నీళ్లు వేస్ట్ అయిపోయాయి. ఇవాళ ఉదయం కూడా నీటి లీకేజీ కొనసాగింది. ఓవైపు నగరానికి నీటి కష్టాలు ముంచుకొస్తుంటే అధికారులు కనీసం స్పందించకపోవడం పట్ల ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలోనూ చందానగర్ శ్రీదేవి థియేటర్ వద్ద ఇలాగే మంజీరా మెయిన్ లైన్ పైప్ లీక్ అయింది. తరచులా నీరు వృధా అవుతున్న అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నికల వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి ఎంఎస్ బాబును పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల. ఎన్నికల వేళ అధికార వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రాజీనామా చేశారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ కండువా కప్పి ఎంఎస్ బాబును పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల.
ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. పార్టీ అధిష్టానం అందరికీ సమన్యాయం చేయలేదంటూ బీసీ నాయకులు జిల్లా అధ్యక్షుడు అతని అనుచరులపైకి గొడవకు వెళ్లారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో సీట్లు కేటాయించలేదని మండిపడ్డారు. 5 జనరల్ నియోజకవర్గాలను ఓసీ అభ్యర్థులకే కేటాయించారు, కానీ ఒక్క సీటు కూడా బీసీలకు కేటాయించలేదని మండిపడ్డారు. సీట్ల కేటాయింపుల్లో అగ్రవర్ణాలు బీసీలకు అన్యాయం చేశారని జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రెడ్డిపై వాదనకు దిగారు. బీసీలకు సముచిత న్యాయం కల్పించి సీట్లు కేటాయించాలని కోరారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఫాలో అవుతోంది. తుక్కుగూడలో నిర్వహించిన ప్రజా గర్జన సభ నుంచే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. తర్వాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులపైన టీపీసీసీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూతుకు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. సీఎం సూచన మేరకు పార్టీ అభ్యర్థులు, మంత్రులు జన సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న 8 లోక్సభ నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరిస్తున్నారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారెంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన 5 గ్యారెంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూస్తున్నారు. తుక్కుగూడ సభా వేదికగా తెలుగులో కాంగ్రెస్ మేనిఫెస్టోని రాహుల్ గాంధీ విడుదల చేస్తారు. మేనిఫెస్టోతో పాటు 5 న్యాయ గ్యారెంటీల తెలుగు ప్రతులను విడుదల చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న హామీలను ప్రకటించనున్నారు. పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి అయిన రాహుల్ గాంధీ దేశ ప్రజలకు స్వయంగా హామీలు ఇస్తున్న సభ కావడంతో ఈ సభను సీఎం రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనజాతర సభా వేదికగా ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్లే టార్గెట్ గా రాహుల్ ప్రసంగం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మోదీ 10 ఏళ్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ చూపుతున్న పరిష్కార మార్గాలు, ఇస్తున్న హామీలను రాహుల్ వివరించనున్నట్లు చెబుతున్నాయి. రాష్ట్రంలో 100 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టనున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో ప్రచారం హోరెత్తుతోంది. అధికార విపక్ష పార్టీలు ప్రజలతో మమేకమవుతూ దూసుకుపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర కొనసాగుతోంది. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, యువకులు, కార్మికులు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. జగన్ బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి యాత్రను ప్రారంభించారు. కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభానంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నులూరు, వెంకుపాలెం మీదుగా జవ్వికుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరం వద్దకు చేరుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు మండిపోతున్నాడు. ఏపీ, తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతోంది. ఇవాళ్టి నుంచి టెంపరేచర్స్ మరింతగా పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాత్రిళ్లు సైతం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో ఈరోజు 388 మండలాలకు హెచ్చరికలు జారీ చేయగా తెలంగాణ జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వాళ్ళ రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఒడిశా, గంగానది, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కర్ణాటక, రాయలసీమ, కోస్తా, యానం, తెలంగాణలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు ద్వీపకల్ప భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 2 రోజుల్లో వేడి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. జూన్ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశ ప్రజలకు పలు సూచనలు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని సూచించింది. అత్యవసర పరిస్థితులైతేనే తప్ప బయటకు వెళ్లొద్దని తెలిపింది. అలాగే బయటకు వెళ్లేటప్పుడు గొడుగు, గ్లౌజులు వేసుకుని కళ్లద్దాలు పెట్టుకుని వెళ్లాలని పేర్కొంది. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచిన సైనిక్ స్కూళ్ల నిర్వహణను ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు పనిచేస్తున్నారా? సైనిక్ స్కూళ్లకు మతం రంగు పులుగుతున్నారా? సిబిఎస్ఈ, ఐసీఎస్ఈల సిలబస్ మార్చేందుకు ఓ పద్ధతి ప్రకారం ప్రయత్నించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు సైనిక స్కూళ్లపైన కన్నేసిందా? సైన్యానికి మతం రంగు పులిమేందుకు సిద్ధమవుతోందా? అంటే అది నిజమేనని రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక స్పష్టం చేస్తోంది. సైనిక్ స్కూళ్లకు గొప్ప చరిత్ర ఉంది. సైనిక్ స్కూళ్లు సంప్రదాయంగా స్వతంత్ర ప్రతిపత్తి గల సైనిక్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నడిచేవి. ఈ స్కూళ్లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మతాలకు అతీతంగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ వంటి వాటిలో చేరేవారు. 2021లో కేంద్రం భారతదేశంలో సైనిక్ పాఠశాలలను నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలకు తలుపులు తెరిచింది. ఆ సంవత్సరం వారి వార్షిక బడ్జెట్లో భారతదేశం అంతటా 100 కొత్త సైనిక్ పాఠశాలలను ఏర్పాటు చేసే ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబర్ 12, 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఈ స్కూళ్లను ప్రస్తుత సైనిక్ స్కూళ్ల కన్నా భిన్నంగా ప్రత్యేక పద్ధతుల్లో నడపాలనే ప్రతిపాదనను ఆమోదించింది. రిపోర్టర్స్ కలెక్టివ్ ఓ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ పత్రికా ప్రకటనలు, సమాచార హక్కు సమాధానాల నుంచి సేకరించిన సమాచారం ఆందోళనకర ధోరణిని సూచిస్తోందని నివేదిక పేర్కొంది. ఇప్పటి వరకు జరిగిన 40 సైనిక్ స్కూల్ ఒప్పందాల్లో కనీసం 62% సైనిక్ స్కూళ్లను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, దాని అనుబంధ సంస్థలు, భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులు, దాని రాజకీయ మిత్రపక్షాలు, హిందుత్వ సంస్థలు, వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించినట్లు రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక స్పష్టం చేసింది.
ఒకప్పుడు సిబిఎస్ఈ ఆధ్వర్యంలో నడిచిన సైనిక్ స్కూళ్లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు అప్పగించడం పట్ల వివాదం చెలరేగింది. చాలా మంది మేధావులు కేంద్ర ప్రభుత్వం చర్యను తప్పుపట్టారు. సైన్యానికి కూడా మతపరమైన రంగు పులిమేందుకు కుట్ర పన్నుతున్నారని కాంగ్రెస్, కమ్యూనిస్టు, ఇతర ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. దాదాపు 62% కొత్త సైనిక్ స్కూళ్లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులకు, బీజేపీతో సన్నిహిత సంబంధాలున్న వ్యక్తులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సైనిక స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించిన వారిలో ఆర్ఎస్ఎస్, బీజేపీలతో సంబంధం ఉన్న వారి పేర్లను కూడా కాంగ్రెస్ విడుదల చేసింది. వారిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, యూపీ బీజేపీ నాయకురాలు సాధ్వి రితంబరా, యూపీ బీజేపీ ఎమ్మెల్యే సరితా భదౌరియా, రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే మహంత్ బాలక్నాథ్ యోగి, బీజేపీ నేతలు రాధాకృష్ణ వికే పాటిల్, బీజేపీ ఎమ్మెల్యే హరిరామ్ రాన్బా, మహారాష్ట్ర మాజీ మంత్రి సద్భావ్ కోట్, మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ భార్య నిధి పాఠక్, గుజరాత్ బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బావుసంగ్ భాయ్ చౌదరి, గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ శంకర్ చౌదరి ఉన్నారని ఆ జాబితా పేర్కొంది. సైనిక స్కూళ్లను మతతత్వీకరించడం తక్షణమే ఆపాలని సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం యేచూరి డిమాండ్ చేశారు. సాయుధ దళాల లౌకిక ప్రమాణాలను నాశనం చేసేందుకు పన్నిన కుట్రలో భాగంగానే సైనిక స్కూళ్లను ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతల పనిచేస్తున్నారని, పూర్తిగా కమర్షియలైజ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వార్త పట్ల ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు మేధావులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. కాగా కొత్త సైనిక్ స్కూళ్లను రాజకీయ నాయకులకు, మతాలతో అనుబంధం గల సంస్థలకు కేటాయించారని వచ్చిన వార్తలను రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఈ అంశంపై కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు నిరాధారమైనవని ఆ ప్రకటనలో పేర్కొంది. సైనిక్ స్కూళ్లు నడిపే సంస్థల ఖరారుకు స్పష్టమైన, కఠినమైన ప్రక్రియ అనుసరించినట్లు రక్షణ శాఖ ప్రకటనలో తెలిపింది.